హై వ్యూవర్స్, పరిటాల రవి ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది కూడా ఆయనని ఎంత ఘోరంగా చంపారు అని. 2005 జనవరిలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, అనంతపురం జిల్లా. అసలు ఎంత దారుణం అంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరే ఈయన్ని గన్మెన్ పాపం ఇంకా ఆయన ముగ్గురు చనిపోయారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. దీనికి కారణం ఎవరు ఏంటి అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మద్దిల చెరువు సూరి, తర్వాత వచ్చేసి అతను ఎవరు బావకళ్ళ ఆనందం అంటాడు, గుండుసీన సమ్ పర్సన్ ఉన్నారు, ముద్దుసీను అతను, ఇలా చాలా పేర్లు వచ్చాయి. ఆ మూమెంట్లో విచారణ అసలు ఎవరెవరైనా చేసింది సిబిఐ అని ఆలోచిస్తే ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరు ఏంటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికన్నా ముందు ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఆ తోపుదుర్తి సోదరులు ప్రకాష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు పరిటాల సునీత ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. బట్ దానికన్నా ముందు చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అది ఈరోజు మరలా వేడి రాజేశారు. ఆగిపోయింది అనేటువంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని మరలా ఇది చేశారు. పాపిరెడ్డిపల్లిలో వచ్చేసి లింగమయ్య అని చెప్పేసి ఒక వేతను చనిపోయాడు. మర్డర్ లాంటిది, మర్డరే, కాకపోతే అది కుటుంబ తగాదాలు. దీనిని ఏం చేశారు వీళ్ళు? అతను వైసీపీ కార్యకర్తని చంపింది టీడీపీలని నానా హడావుడి చేస్తున్నారు. దీంతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇక శవం కనిపెడితే చాలు కదా, మనోడికి ఎక్కడలేం పూనకాలి కదా, వస్తున్నాడు, ఆగన్నా టైం ఉందన్నని చెప్పారు. ఏంటి ఈ లోపంటే అంతా సెటిలైట్ చేస్తామన్నా అన్నారు. సరే అయితే ఇక వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ తోపుదుర్తి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఎవరో, ఇతనిని చంపింది టీడీపీ వాళ్ళు, ఆ పరిటాల కుటుంబంలో ఇంకా ఈ హత్య రచకలు ఉంటూనే ఉన్నాయి, వాళ్ళు ఈ ఫ్యాక్షన్ గొడవలని ఇప్పట్లో పోనేవరా రకరకాలుగా ఏదో మాట్లాడుకుంటూ వచ్చాడు. అదేమంటే టీవీ బాంబు అంటే హడావుడి చేశారు. ఇక పరిటాల సునీత ప్రెస్ మీట్ పెట్టేసి టీవీ బాంబు గురించి మాట్లాడేవాళ్ళు, కారు బాంబు గురించి మాట్లాడాలి, సూట్ కేసు బాంబు గురించి మాట్లాడాలి. జగన్ వస్తున్నావుగా రా, వచ్చేటప్పుడు సూట్ కేసు బట్టలు తెచ్చుకో, ఎందుకంటే ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు పరామర్శించవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నీ వల్ల చనిపోయిన వాళ్ళను కూడా మేము పరామర్శించారు బాబు, కుటుంబం ఆదుకున్నారు బాబు. ఈ లింగమే చనిపోవడం బాధాకరం, అది పార్టీల గొడవ కాదు, వాళ్ళ కుటుంబాల మధ్య గొడవ. ఆ కుటుంబాన్ని పరామర్శించాం, అండగా ఉంటామని కూడా చెప్పాం. ఈలోపు నువ్వు వచ్చి పరామర్శన పేరుతో శవరాజకీయాలు చేస్తారంటే ఎట్లా? మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఏరియాలో 45 మందిని అక్షరాలు చంపారు, రా వాళ్ళ కుటుంబంగా పరామర్శించు. మా ఆయన పరిటాల రవి హత్య కేసులో నేను సిబిఐ విచారించలేదా జగన్? అందరని అడిగారనమాట, ఓపెన్గానే అడుగున్నారు, మీ అందరిని అడుగుతూ ఉన్నా. ఆ రోజు సిబిఐ జగన్మోహన్ రెడ్డి విచారించిందా లేదా? ఎందుకు విచారించింది? మా ఆయన చనిపోవడానికి కారణమైన వారిలో జగన్ కూడా ఉన్నాడు, ఆ హత్య విషయం జగన్ కూడా ప్రమేయం కూడా ఉంది. ఈరోజు గంగుల కుటుంబానికి అడుగుతూ ఉన్నా, చెప్తూ ఉన్నా, గంగుల భానుమతి సమ్ పర్సన్, ఆమె మద్దిల చెరువు సూరి గారి కుటుంబం, ఆమె సూర్యనారాయణ రెడ్డి, తర్వాత కనుముక్కల ఉషా సమ్ పర్సన్, వారికి కూడా నేను చెప్తూ ఉన్నాను, ఫ్యాక్షన్ గొడవల వల్ల మనం కోల్పోయింది చాలు. ఇప్పటికీ ఎంతోమంది నాశనం అయ్యారు, మన ఏరియాలో మొత్తం అస్తవ్యస్తమైన అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఇంకా కూడా ఎవడెవడో రెచ్చగొడితే మనం రెచ్చిపోవద్దు. అండ్ ప్రజానీకం అన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, వారి జీవితాలను ఛిద్రం చేయవద్దు. దయచేసి ఈ తోపుదుర్తి సోదరులు ఆడుతున్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు, వాళ్ళు రెచ్చగొడుతున్న విధానంలోకి కనుముకల కుటుంబం కావచ్చు, గంగుల కుటుంబం కావచ్చు, ఎవరు రావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అర్థం చేసుకుని చెప్పేసి భావిస్తుందని చెప్పేసి అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, చిక్కటి చిరునవ్వు. ఏంటి అక్కడ శవం ఉన్నా, ఏడుస్తూ జనాలు ఉన్నా అదే చిరునవ్వు. మన పవన్ కళ్యాణ్ సైతం చెప్పున్నాడు, అదేంటి ఆయన ఎప్పుడు అదే, మరి ఎందుకు నవ్వుతాడు ఏంటి కూడా నాకు తెలియదు అని చెప్పేసి. సరే కొంతమంది చెప్పుకొచ్చారు, ఆ కొంతమంది ఫేషియల్ అపీరెన్స్ అలా ఉండిద్దండి, వాళ్ళు ఎప్పుడు అలాగే స్పందిస్తారండి. మరీ అంత దారుణంగా ఎలాగండి? సరే ఇప్పుడు విషయం ఏంటి? ఫ్యాక్షన్ రాజకీయాలు మరలా మొదలెడదామని చూస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమలో వద్దు మరలా. మా ఆయన ఎంతమందికి ఎన్ని రకాల హెల్ప్ చేశాడు ఏంటో అందరికీ తెలుసు. మా ఆయన ఎందుకు నక్సలైట్ అవ్వాల్సి వచ్చింది, లేదంటే ఫ్యాక్షన్స్లోకి దిగాల్సి వచ్చింది ఏంటో అందరికీ తెలుసు. ఇప్పటికైనా సరే అన్నీ వదిలేసి ప్రశాంతంగా అందరూ బతుకుదాం, కాదు కూడా రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదు, ఈసారి మేము ఉపేక్షించమని చెప్పేసి అన్నారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. క్లియర్గా ఈరోజు పరిటాల సునీత చెప్పింది అయితే ఒకే ఒకటి, మా ఆయనని చంపింది ఎవరు, ఎందుకు ఏంటంటే నాకు ఇప్పటికీ తెలుసు, చట్టాన్ని గౌరవించాం, ఏవైతే వాళ్ళు చెప్పారో మేము ఫాలో అయ్యాం. ఇప్పుడు కొత్తగా మరలా కనుక ఫ్యాక్షన్ రాజకీయ రాజధాని తోపుదుర్తి సోదరులు కనుక చూస్తే, ఊళ్ళలో ఉన్నటువంటి జనానికి రెచ్చగొట్టాలని చూస్తే
మేము చూస్తూ ఊరుకోం, మేమేంటో చూపిస్తాం, కానీ అన్ని చట్టబద్ధంగా అన్నారు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళే కదా. సో దయచేసి రాయలసీమ ఉన్నటువంటి జనాలను అందరూ కూడా మేము మెన్షన్ చేస్తున్నాం. ఎటువంటి రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి మీరు పోవద్దు, శవ రాజకీయాల జోలికి మీరు పోవద్దు, అనవసరంగా అవతల ట్రాప్లో మీరు పడవద్దు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ట్రాన్స్ఫర్ అంటే దయచేసి ముందైతే బయటపడండి.